గాయస్ ఏందో మన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, నన్ను ఏదో అడుగుతారంట. నువ్వు మగాడివా గిగాడివా? కానీ ఏదో అడుగుతారో చూద్దాం. నాకు గన ఆన్సర్ తెలియకుంటే మీకు గన తెలిస్తే గన ఖచ్చితంగా కామెంట్ చేయండి అయ్యా. చిన్న భాషకి చెప్పు. ట్వంటీ స్టార్ ఇస్తాం, మీరు చెప్పాలి 5 times. చెప్పు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. అర్థమై అర్థం కాక నేనుంటే, అర్థం కాని నన్ను, అర్థం కాని నువ్వు, అర్థం కాదని అడిగితే అర్థం కాని నేను అర్థమైందని నీకెలా చెప్పగలను? అవుతావురా, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతావురా. ఏంది బ్రో అసలు ఇది? టంగ్ సిస్టర్ చెప్పండి. టంగ్ సిస్టమా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. టంగ్ సిస్టమా? 20 స్టార్ 5 times రిపీట్ చేయాలి మీరు. 20 times చేయాలా? సరే మళ్ళీ చెప్పవా? అర్థం కాని నేను, అర్థమైన నిన్ను, అర్థం రావట్లేదా? ఒక 2 villages ఉంటాయి, ఇద్దరికి గొడవ పడి ఆ విలేజ్ వాళ్ళు ఈ ఊరికి రావద్దు, ఈ విలేజ్లో వాళ్ళ ఈ విలేజ్కి రావద్దు. మధ్యలో ఒక గేట్ రివర్ ఉంటుంది. ఒక విలేజ్లో హాస్పిటల్ ఉంటుంది, పక్క విలేజ్లో. ఈ హాస్పిటల్లో ఒక అతనికి స్టమక్ పెయిన్ వచ్చి హాస్పిటల్ వెళ్ళాలనుకుంటాడు. అక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు. అతను క్రాస్ కావాలంటే 10 minutes పడుతుంది. అతను 5 minutes పడుకుంటాడు, 5 minutes లేస్తాడు. హాస్పిటల్ పక్క ఊర్లో ఉంది, అతనికి ఎట్లా వెళ్తాడు? ఎవరు? ఈ స్టమక్ పెయిన్ అయినా స్టమక్ పెయిన్ నడుచుకుంటూ వెళ్తాడు. వాచ్మ్యాన్ ఉన్నాడు, ఈ విలేజ్లో ఆ ఊరికి రావద్దు, వాళ్ళు ఇక్కడికి రావద్దు. అచ్చా, అట్లా వెళ్తాడంటవా? ఇప్పుడు వాచ్మెన్ 5 minutes పనుకుంటాడు, 5 minutes సగం దూరం వెళ్ళొచ్చు. అటుపక్క వాచ్మెన్ కూడా పనుకుంటాడు 5 minutes, ఆ 5 minutesలో అటు వెళ్ళొచ్చు. అట్లా ఉన్నది. ఎట్లా ఉంటుంది బ్రో? అట్లా బంధు. సరే, ఆయన 5 minutes పనుకుంటే ఈయన 5 minutes, మొత్తం 10 minutes. ఒకడే వాచ్మ్యాన్ అంతే. 5 minutes పనుకుంటాడు, 10 minutes టైం పడుతుంది క్రాస్ కావాలంటే. 5 minutes పడుకుంటాడు, 5 minutes తెలుతోనే ఉంటాడు. ఏముంటాడు? లేచి ఉంటాడు. 5 minutesలో వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్. 10 minutes పడుతుంది అది క్రాస్ కావాలంటే. 10 minutes పడుతుందా? ఆయనకి ఏదో ఒకటి ఇస్తాడేమో, ఒక పిల్ల నెంబర్ ఇస్తాడేమో. చెప్పు తీసుకొట్టండి సార్. లేదు చెప్పండి. వాచ్మెన్ కా బ్రో? అసలు నాకు అర్థం కాదు, ఆడ వాచ్మెన్ ఎందుకు ఉంటాడు? ఈ విలేజ్ అక్కడికి మాటలు లేవు, ఈ విలేజ్ అలాగే రావద్దు, ఇటు రావద్దు. అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు, కాపలా ఉంటాడు. అసలు ఈ ఊర్లోనే హాస్పిటల్ ఉంది భయ్యా? ఒకటే విలేజ్ లో ఉంటుంది హాస్పిటల్. ఒకటే విలేజ్ భయ్యా అది? కాదు, పక్క విలేజ్ అయినా. చాలా నాలెడ్జ్ క్వశ్చన్ అయ్యా, ఇంకా నాకైతే తెలియదు ఆన్సర్. ఇంకా మీరు తెలిసిండే చెప్పారు. చెప్పండి. 5 minutes పడుకుంటాడు కదా, హాఫ్ వెళ్ళి మళ్ళీ ఇటు ఫేస్ చేసి ఉంటాడు. అతను లేచిన తర్వాత ఇటు ఎందుకు వస్తున్నావు, అటే వెళ్ళంటే అటే వెళ్ళిపోతాడు. గదేగా నేను చెప్పింది. మీరు అట్లా చెప్పలే. 5 minutes పోయి అటు వెళ్తారని చెప్పాడు. అచ్చా, ఇటు 5 minutes పడుకున్నప్పుడు ఇటు వెళ్ళి ఇటు తిరుగుతాడు. మళ్ళా ఇటు లేచినాక ఆ ఊరోడు నువ్వు మా ఊరు కిందకి వేస్తున్నావు, అటు వెళ్ళి అంటాడు. అయ్యా చూసారా, టాలెంట్ చాలా ఉందయ్యా. దాస్తురు. ఒక కాఫీ షాప్కి టీ స్టాల్ కస్టమర్ వెళ్తాడు. బేరర్ వచ్చి అతన్ని ఏం కావాలి అని అడుగుతాడు. అంతలో ఇంకొక అతను టైం ఎంత అని అడుగుతాడు అతన్ని. ఇద్దరికి ఒకటే ఆన్సర్ ఏమిస్తాడు? ఒకటే వడ్లు ఉంటుంది, ఇద్దరికి ఒకటే సరే అయిపోతుంది. ఒక వ్యక్తి టీ అడిగిండు, ఒక వ్యక్తి టైం అడిగిండు. బేరర్ వచ్చి ఇద్దరు వెళ్తారు ఫ్రెండ్స్. బేరర్ వచ్చి ఏం కావాలని ఆర్డర్ అడిగిండు వాళ్ళిద్దరిని. అతను ఉన్న పక్కనున్న ఫ్రెండ్ టైం ఎంతరా అని అడిగిండు. ఇద్దరికి ఒకటే ఆన్సర్ చెప్తాడు. ఎట్లా? టైం ఎంత అని చెప్తాడు, టీ చాయ్ ఎంత అని చెప్తాడు. ఒకటే, ఇద్దరికి ఒకటే అయిపోతుంది. ఇటు ఆర్డర్ అయిపోతుంది, అటు టైం చెప్పేస్తాడు ఒకటే వాటిలో. ఎలా అంటే మంచి చెప్పండి బ్రో. చెరొకటి చెరొకటిలో టైం ఎక్కడ ఉంది? 11. మరి దానికి ఏం ఆర్డర్ ఇచ్చినట్టల్లా? 11 ఏం ఆర్డర్ ఇచ్చినట్టల్లా? టీ. ఇప్పుడు మనోడు టీ ఆర్డర్ ఇచ్చిండు, ఒకడు టైం ఎంత అని అడిగిండు. ఏం ఆర్డర్ ఏం కావాలని అడిగిండు. బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే పక్కన అతను టైం ఎంత అని అడుగుతాడు. ఇద్దరికి ఒకటే వర్డ్లో ఆన్సర్ చెప్పేస్తాడు. బ్రో నాకు తెలియదు బ్రో, నువ్వే చెప్పు. ఒకటి టైం బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. థ్యాంక్స్ బ్రో, ఇంకా వద్దు, ఇంకా నన్ను వేసుకుంటారు.